సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మన భారతీయ సనాతన ధర్మాన్ని చక్కగా నిలబెడుతూ తరతరాలకి అందించేటువంటి క్రమములో మూలస్తంభంగా నిలిచినటువంటి ఆర్యవైశ్యులు పరమ పవిత్రంగా భావించేటువంటి రోజు ఈరోజు శ్రీ భగవతి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జయంతి. భారతీయ సంస్కృతిలో శక్తికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఆ శక్తిని ఒక స్త్రీ రూపకంగా, అమ్మ రూపకంగా ఆరాధించేటువంటి ఒక దివ్య భవ్య సంస్కృతిలో మనమంతా పుట్టి ఉన్నాం. అలాంటి ఆ దివ్యశక్తి తరతరాలుగా దుష్ట సంహారం కోసం తనను నమ్ముకున్నటువంటి సాధుజన రక్షణార్థం అనేక రూపాలలో ఆ తల్లి అవతరించి ఉన్నది. అలాగే కలియుగంలో ఆ భగవతి యొక్క ఒక అంశగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అవతరించింది అని శ్రీ భాస్కరాచార్యుల వారు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి వైభవం గురించి ప్రస్తావన చేసి ఉన్నారు. పెనుగొండ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పరమ పవిత్రమైనటువంటి గౌతమి తీరం. పూర్వం పులస్త్య బ్రహ్మ అక్కడ తపస్సు చేసినటువంటి ప్రాంతంగా, అలాగే భాస్కరాచార్యుల వారు సిద్ధి పొందినటువంటి ప్రాంతంగా చెప్పబడుతున్నటువంటి ఒక దివ్య భూమి పెనుగొండ. ఆ ప్రాంతాన్ని అది ఒక చిన్న పరగన. దాన్ని చాళుక్యుడు, విష్ణువర్ధన చాళుక్యుడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ చాళుక్య దేశంలో ఈ పెనుగొండ అనేది ఒక చిన్న సంస్థానం. దీన్ని సమాధిముని దగ్గర నుంచి 16వ వాడైనటువంటి కుసుమశ్రేష్ఠి పరిపాలన చేస్తున్నాడు. విష్ణువర్ధనుడి యొక్క చక్రవర్తి యొక్క రాజ్యంలో ఈ పరగణాను. చాలా గొప్ప వదాన్యుడు కుసుమశ్రేష్ఠి. ఆయన యొక్క ఇల్లాలు కూడా చాలా గొప్పనైనటువంటి పరమ పవిత్రమైనటువంటి పతివ్రత శిరోమణి కుసుమాంబ అని పేరు. పాపం ఆ వదాన్య వైశ్య దంపతులకి సంతానం లేదు. ఆచారులైనటువంటి భాస్కరులను ప్రార్థన చేయగా పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించారు. పరమ పవిత్రమైనటువంటి శుక్రవారం పుత్ర పుత్రిక కవలలు అమ్మవారి యొక్క అంశతో జన్మించడం జరిగింది. పుట్టినటువంటి ఆ తల్లికి వాసవి వాసవాంబ అని, అలాగే పిల్లవాడికి విరూపాక్ష అని, శివభక్తుడు కాబట్టి విరూపాక్ష అని పేరు పెట్టినారు. చక్కగా ఉంది. అమ్మవారి యొక్క అంశతో పుట్టింది అమ్మాయి. చాలా గొప్పనైనటువంటి వైభవం. అన్ని కళల్లో ఆరితేరినటువంటి తల్లి, దివ్యమైనటువంటి సౌందర్యవతి. ఒకానొక మారు చక్రవర్తి విష్ణువర్ధనుడు ఆ ప్రాంతానికి రాగా రాజకుమార్తె అయినటువంటి ఈ అమ్మను చూసి మోహించడం, ఆ అమ్మను తనకిచ్చి పెళ్లి చేయమని నిర్బంధించడం, ప్రోద్బలం చేయడం చేసినాడు. కుసుమశ్రేష్ఠి ఆలోచన చేసినాడు. చక్రవర్తి కోరుతూ ఉన్నాడు, కానీ మున్ముందు ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ కన్యాదానం చేయకుంటే రాజ్యంతో పాటు ప్రాణాలు తీసివేస్తా అని చక్రవర్తి యొక్క హెచ్చరిక. ఆ పరగణకు సంబంధించినటువంటి 714 మంది ఆర్యవైశ్య గోత్రం వారు, చాలా విస్తృతమైనటువంటి విశాలమైనటువంటి గోత్ర సంస్కృతి కలిగినటువంటిది ఆర్యవైశ్య సంస్కృతి. అలా 714 మంది ఆ పెద్దలతోటి చర్చ చేయగా, కొంతమంది ఏమో చక్రవర్తి ఆజ్ఞ కదా కాబట్టి తప్పదు అన్నట్టుగా, ఇట్లా రకరకాల భిన్నాభిప్రాయాలు ఉంటే భాస్కరాచార్యుల వారు చెప్పినారు, అమ్మాయి యొక్క అభిప్రాయాన్ని స్వీకరించి దాన్ని బట్టి నిర్ణయం చేద్దామని. రహస్యంగా అమ్మాయి యొక్క అభిప్రాయాన్ని స్వీకరించారు. తల్లి వాసవిమాత చెప్పింది, నేను సాధారణమైనటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకోవడానికి రాలేదు, దివ్యమైనటువంటి సంస్కృతిని నిలబెట్టడానికి,
సంప్రదాయాన్ని నిలబెట్టడానికి, ధర్మబోధ, ధర్మాన్ని నమ్ముకున్న వారికి గొప్పనైనటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాను. కాబట్టి నేను ప్రాకృతుడైనటువంటి మానవుణ్ణి స్వీకరించను అని చెప్పి తల్లి గట్టిగా నిర్ణయించి చెప్పింది. ఆ నిర్ణయాన్ని 102 మంది ఆ వైశ్య గోత్రీకులు సమర్థించారు. మిగతా 612 మంది చక్రవర్తి భయానికి పాపం అమ్మాయిని చక్రవర్తిగా ఇవ్వాలని ప్రోద్బలం చేసినారు. చిట్ట చివరికి ఆ తల్లి భగవత్పరమైనటువంటి ఈ శరీరాన్ని పరమ పవిత్రమైనటువంటి అగ్నికి తన ఒక్కరి కారణంగా హింస అనేది జరగకూడదు, తన ఒక్కరి కారణంగా రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరికీ ప్రమాదం రాకూడదు అనేటువంటి ఒక విశాలమైనటువంటి కరుణతో ఆ తల్లి మాఘశుద్ధ విదియ రోజు ఆత్మార్పణ చేసింది. ఆ తల్లినే ప్రధానంగా భావించినటువంటి దాదాపు 102 మంది అనుచర గణమంతా కూడా ఆ తల్లితో పాటే ఆత్మార్పణ చేసి ఉన్నారు. ఇలా పరమ కరుణ అవతారం తాత్కాలికంగా అమ్మవారి యొక్క అంశ వచ్చినప్పటికీ ఆ ఆత్మార్పణ జరిగినటువంటి ఆ రోజు నుంచి అమ్మ అనేకమైనటువంటి విభూతుల్ని ప్రదర్శిస్తూ ఉన్నది, ప్రసాదిస్తూ ఉన్నది. తర్వాత అంశంలో ఆ చాళుక్య విష్ణువర్ధనుడు తలపగిలి చనిపోవడం, ఆ వాసవి మాత యొక్క దివ్యమైన వైభవాన్ని గుర్తించినటువంటి ఆ విష్ణువర్ధను యొక్క కుమారుడు రాజరాజ నరేంద్రుడు నేరుగా వచ్చి కుసుమశ్రేష్ఠి యొక్క కుమారుడైనటువంటి విరూపాక్షుడికి పట్టాభిషేకం చేసి అప్పటి నుంచి సంధి ప్రయత్నాలుగా సన్నిహితంగా ఉండడం, చేసిన తప్పును ఒప్పుకోవడం. అలాగే ఈ 102 మంది గోత్రీకులు అమ్మవారి కోసం ఆత్మార్పణ చేయడంతో కాశీకి వెళ్ళి కాశీపట్నం నుంచి లింగాలు తీసుకువచ్చి వారికి సంస్మరణగా పెనుగొండ లోపట 102 లింగాల యొక్క ప్రతిష్ఠ చేయించడం, ఇప్పటికీ లింగాల వీధి అని చెప్పడం, ఇదంతా ఒక అద్భుతమైనటువంటి చరిత్ర. ఆర్యవైశ్య సంస్కృతి చాలా ప్రధానమైనటువంటిది. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రతి హిందూ ధార్మిక కార్యక్రమాల్లో వారి యొక్క పాత్ర లేకుంటే అసలు పాత్ర లేదు అని చెప్పుకోవడానికి లేదు. వారు మూల స్తంభాలుగా నిలబడుతూ ఉన్నారు. కాశీ ప్రతి భారతీయ సనాతన వేద ధర్మ ప్రవర్తకుడికి ఎలాగైతే దివ్య దర్శనీయ క్షేత్రమో అలాగే ప్రతి ఆర్యవైశ్య బంధువుకి పెనుగొండ అత్యంత పరమ పవిత్రమైనటువంటి దర్శనీయ స్థలం. అలాంటి ఆ వాసవి మాత యొక్క జయంతి సందర్భంగా ఇది దాదాపుగా చరిత్రలో అమ్మ యొక్క జన్మదినాన్ని కాలగణన కూడా చేసి ఉన్నారు. కానీ అది అత్యంత విశ్వసనీయమా కాదా అనేది తర్వాత విషయం. ఇది 4641వ జన్మదినంగా దీన్ని జయంతిగా భావన చేస్తూ ఉన్నారు చరిత్ర ప్రకారం. ఏది ఏమైనా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అంశ ఈ లోకంలో మరోమారు తన యొక్క అస్తిత్వాన్ని చూపించి భారతీయ సనాతన ధర్మ ప్రేమికులందరికీ కూడా గౌరవాన్ని పెంచేటట్టుగా, అనుగ్రహించేటట్టుగా ఇప్పటికీ పెనుగొండ నుంచి ఆ వాసవి మాత అందరినీ అనుగ్రహిస్తున్నది. వసు, వస, వాసవి ఈ పదాలన్నీ మనము భారతీయ సంస్కృతిలో వింటూ ఉంటాము. వస అంటే నివసించడం, ఉపవసించడం, ఉపవాసం. వస అంటే నివాసం. వసు అంటే ధనం. వాసవి మాత్రం నమ్ముకున్న వారందరికీ వసు, వస అంటే ఎప్పటికీ ధనము ఉంటుంది. ధనం అంటే కేవలం డబ్బు కాదు, సుఖము, సంతోషము, ఆరోగ్యము, అన్ని రకాల ధనాన్ని ఇచ్చేటువంటి తల్లిగా భావన చేస్తాం. పరమేశ్వరి యొక్క దివ్యమైనటువంటి అంశ కన్యకగానే వెళ్ళిపోయింది కాబట్టి వాసవి కన్యక పరమేశ్వరిగా చెప్పడం జరుగుతూ ఉన్నది. అందుకే కుసుమ శ్రేష్ఠి, పూర్వం వైశ్యులందరినీ కూడా శ్రేష్ఠి అనేవారు. అదే రాను రాను శెట్టి అనేటువంటి వ్యవహార నామంగా బయలుదేరి వస్తూ ఉన్నది. ఆ వాసవి మాత యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం అందరికీ ఉండుగాక. స్వస్తి.